హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇంట్రో వీడియో చూశారు కదా, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఇంట్రో వీడియో అయితే నేను జెమినైలో చేశాను. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇది ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి అయితే 1800 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ కరెక్ట్గా 5 మంత్స్ అవుతుంది. మన ఛానల్ కూడా మోనిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది. ఛానల్ గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అలానే మా ఇంటి దగ్గర నుంచి ఎదర కొండ ఉంది కదా, అది మీకు చాలాసార్లు చూపించాను. వర్షం పడ్డప్పుడు మాత్రం మొత్తం మంచుతో మొత్తం మూసుకుపోద్ది. అది ఒకసారి మీకు క్లైమేట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మంచుకు చూసారా అసలు కొండ ఎంత పెద్దదో, కానీ మొత్తం మంచుతో ఎలా కప్పుకుపోయిందో. వర్షం పడిందంటే చాలు అసలు కొండ అయితే కనే కనిపించదు. ఇంటి ముందర ఇలాంటి వ్యూ పాయింట్ ఎవరు కోరుకోరు చెప్పండి. ఇప్పుడు వర్షాలు కొంచెం ఎక్కువ పడుతున్నాయి కదా, ఇళ్ళ దగ్గరికి కప్పలు పురుగులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాటలు తినడానికి అని చెప్పి పాములు వచ్చేస్తాయి ఇంటి లోపలికి. మా అభిగాడు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఈరోజు చాలా పెద్ద పాము వచ్చింది. అది చూడడానికి కూడా రంగులు రంగులుగా ఉంది, చూడడానికి చాలా భయంకరంగా ఉంది. మేము కొంచెం అక్కడే ఉన్నాం కాబట్టి దాన్ని చూసాము, లేకపోతే ఎవరినైనా కరిచేసేది, చాలా ప్రాబ్లం అయ్యేది. ఒకసారి ఆ పాము మీకు చూపిస్తాను. ఒకసారి అది మీకు ఏంటో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. పాము రే, చాలా రే, అది నాగపాము కలర్ కలర్ ఉంది. అటు వెళ్ళకండి, అదిగో అదిగో ఆ కవర్ అని కలదు కనిపించట్లేదు. పిల్లలు దూరం ఉన్నాడు. నువ్వేం కలర్ చూస్తాను ఇదో ఇక్కడ రేకు పెంకుతారే ఈట ఉన్నదిరా బాబో. ఇదో ఈ పామే నేను చూస్తాను ఇక్కడే కదా. నేను అల్లా కవర్. ఈ రోజు జీమడుగులో చేపల మార్కెట్ కి అయితే తీసుకెళ్తున్నాను. అక్కడ మనకు వైజాగ్లో దొరికే చేపలన్నీ ఇక్కడ జీమాడుగుల సంత మార్కెట్లోనైతే అవైలబుల్గా ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి, మీకు అవన్నీ చూపిస్తాను. అలాగే రకరకాల కోళ్ళు, టర్కీ కోళ్ళు, గిన్నె కోళ్ళు, బాతు పిల్లలు చాలా మంచిగా ఉన్నాయి. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. మామ ఇక్కడ అన్ని లైవ్ ఫిష్లు ఉన్నాయి. ఇగో పాంప్లెట్లు ఉన్నాయి కదా, ఇవి కూడాను మనకు నచ్చిన చేపలు అయితే తీసుకోవచ్చు. ఈ చేపని మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి. చూడండి, బతికే ఉంది. ఈ పాంప్లెట్లు అయితే పెద్ద పెద్ద పళ్ళు వేసుకొని ఉన్నాయి. వీటి పళ్ళు చూసారా మా ఎంత ఉన్నాయో. అక్కడ మాంగర్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండు, కరుస్తాయని అయితే చెప్పారు. అందుకని ఆ చేప అయితే వదిలేశాను. ఇక్కడ బాగు చేసే వాళ్ళు కూడా చేపలన్నీ చాలా నీట్గా చేస్తున్నారు. ముక్కలు కూడా మనకి ఎలా కావాలంటే అలా కోస్తున్నారు. ఫ్రైకి, పులుసుకి సపరేట్గా కటింగ్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. ఒక చేప కటింగ్ అయితే మొత్తం 10 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న చేపలన్నీ లైవ్ చేపలు మామ, ఒక్కటి కూడా చనిపోలేదు. నీట్గా ట్యాంకులు వేసి ఆక్సిజన్ పెట్టి అన్నీ బతికుంచేలానే ఉంచుకున్నారు. కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ మార్కెట్ మొత్తంలో చాలా అంటే చాలా షాపులు ఉన్నాయి, కానీ అందరూ ఈ బ్రదర్ దగ్గర వచ్చే కొంటున్నారు. ఇగో ఈ చిన్న చేపలు చూసారా, ఇవి అయితే మంచిగా మెరుస్తున్నాయి. పులుసు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. వీటిని స్కిడ్లు అని అంటారు. నాకు వీటి గురించి ఎప్పుడు చూడలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం నేను ముట్టుకున్నది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వీటి దగ్గర అయితే ఏదో లోపలే స్టోన్ ఉంటుంది అంట, వాటిని మెడిసిన్కి వాడతారని అయితే చెప్పారు. ఇగోండి ఈ బ్రో అయితే ఇదనే ఓనరు, ఫేస్ చూపించొద్దని అయితే చెప్పారు. ఈ టేక్ చేప కూడా వచ్చింది, చాలా పెద్ద టేక్ ట్యాప్. అది వీడియోలో అలా ఉంది, కానీ ఇక్కడ కటింగ్ కూడా లైవ్ చేపలని అప్పటికప్పుడే కోస్తున్నారు మామ. మంచి ఫ్రెష్గా ఉన్నాయి చేపలన్నీ, ముక్కలు కూడా మంచిగా వస్తున్నాయి. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసి ఇస్తున్నారు. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు షాప్ అంతా, మొత్తం చేపలు అవన్నిట్లను. మాట వినరా ఆ చేప అక్కడ అడిగే అక్కడ ఉందా చదువుకొని కాటం కేజీన్నర వచ్చే 2.30 వెట్టి వైట్ రో నీ
నేనైతే ఆ ట్యాంక్ నుంచి 2 లైవ్ చేపలు అయితే తీసుకున్నాను పెద్దవి. అయ్యే ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేస్తున్నారు కదా, ఈ నా చేపలే. మొత్తం నాకు 2 చేపలకి మొత్తం 350 అయితే పడింది. 200 కేజీ చెప్పారు, కాకపోతే 50 రూపాయలు తగ్గించి 350కి అయితే వేసారు. మంచిగా వచ్చాయి పీసులు కూడా, చాలా ఎక్కువ మొక్కలే వచ్చాయి. ఎవరైనా ఖచ్చితంగా ఫిష్ ఇలాంటివి తీసుకోవాలంటే ఈ బ్రో దగ్గరికి అయితే రండి. నెంబరు అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, ఆయన పేరు అదంతా. ఈ బాతు పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. చిన్న కోడి పిల్లలు కూడా అమ్ముతున్నారు. ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఏ గిన్నె కోళ్ళు చూడండి, టర్కీ కోళ్ళు ఎంత ఉన్నాయో. ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి. అవి తెల్లగా ఉన్నాయి చూడండి, పౌరాల్లో ఉన్నాయి. ఇదిగో చాలా అందంగా ఉన్నాయి చూడండి, పక్షుల్లో ఉన్నాయి పౌరాల్లాగా. 402 ఇచ్చొచ్చు కదా. ఏంటో తెలుసు కదా, కరకనాథ్ కోళ్ళు. మొత్తం మాంసం కానీ బ్లడ్ లోన బోన్స్ అన్ని బ్లాక్గా ఉంటాయి కదా, హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి ఎలా ఉన్నాయో. ఆ పిల్లలే పెద్ద అయిన తర్వాత పుంజుల కింద మారుతాయి. పందానికి పనికిరావు కానీ మామూలుగా ఇంట్లో పెంచుకొని కోసుకొని తినడానికి అయితే పనికొస్తాయి. చూడండి వైట్ కలర్లో ఎంత బాగుంది. బయట రోడ్డు మీద అమ్మే కోళ్ళు అయితే ఎక్కువగా మందులు పెట్టి అయితే పెంచుతూ ఉంటారు. అందుకనే మ్యాక్సిమం అంటే పెంచాలని ఇష్టం ఉంటే కొనుక్కోండి, అలానే ఎక్కువ అయితే కొనుక్కోకండి. ఈ కరకనాథ్ కోళ్ళు ఇవన్నీ చాలా మంచివే. ఎవరైనా కొనుక్కునేటప్పుడు కొంచెం చెక్ చేసి కొనుక్కోండి. ఈ జీమడుగుల్లోనైతే సంతలో ఇవన్నీ అవైలబుల్గానే ఉంటాయి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందరికి మంచిగా బోల్డ్ తీసుకొని వస్తాను.